రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 10th అయిపోయి ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే చాలా మంది అడ్మిషన్స్. ఒకటి పేరెంట్స్ లో ఉన్నటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు డే స్కాలర్ వేయాలా, హాస్టల్లో వేయాలా? అసలు మామూలుగా మిమ్మల్ని అడిగితే హాస్టల్ అనేది ప్రిఫరబులా కాదా పిల్లలకి? సో హాస్టల్లో వెయ్యాలి అనుకుంటే ముందు పిల్లలకి చెప్పాల్సినటువంటి ఏమైనా జాగ్రత్తలు కానీ టిప్స్ కానీ ఏమైనా ఉంటాయి మేడం మా పేరెంట్స్ కోసం? ఈరోజు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇయర్ చాలా వినిపిస్తున్నాయి, ఈ పిల్లల్ని హాస్టల్లో వేస్తే బాగుంటుంది, వేస్తే ఎలా ఉంటుంది అని ఒక కన్ఫ్యూజను. వీటిల్లో చాలామంది పేరెంట్స్ కొంచెం వర్రీడ్గా ఉండటం నేను చూశాను. ఏంటంటే వీళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ అవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇంట్లో, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక. ఒకవేళ ఎవరన్నా ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ఉండి చూద్దామన్నా వాళ్ళకి వీలు కాని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉన్నా వీళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళని ఎంగేజ్ చేయలేరు. వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మధ్యలో పిల్లలకి సరైన వాళ్ళకి ఒక పాత్ అనేది చూపించలేకపోవడం, ఒక మంచిది ఏదన్నా చెప్పలేకపోవడం, ఒక డిసిప్లిన్ నేర్పకపోవడం. ఆబ్వియస్లీ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే పిల్లలకి ఒక రైట్ వే మనం నేర్పించలేకపోతాం. అంటే అందరూ ఒక పద్ధతిగా ఉండి పిల్లల్ని ఒక దారిలో పెట్టాలి అనే పెద్దవాళ్ళు నలుగురు, అంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ నలుగురు ఉంటారు కదా, అందరూ ఒకటే అనుకుంటే అది వేరు. కానీ జనరల్గా గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు, అంత డిసిప్లిన్ అవసరమా, మేము మిమ్మల్ని అలా పెంచామా? ఇప్పుడు ఆ రోజుల్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా సరైన మార్గంలో లేని వాళ్ళు చాలామందే ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఈ బాగుపడిన వాళ్ళ పేరెంట్స్ చెప్పే మాటలు ఇవి, మేము ఇలాగే పెంచాము మిమ్మల్ని, మీరు బాగోలేదా? మరి బాగోని పిల్లల పేరెంట్స్ దగ్గర ఉన్నారనుకోండి, అది పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఆ జనరేషన్ వాళ్ళు చెప్పేవి మ్యాచ్ కావు, అంతే కదా. ఇప్పుడు ఈ ట్రెండ్కి అనుగుణంగా ఈ కాలానికి అనుగుణంగా ఈ లైఫ్ స్టైల్కి అనుగుణంగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పాపం ఈ పేరెంట్స్కి తెలియటం లేదు. అంటే అందరికీ తెలుసా అంటే మనకే తెలుసా అని మనం చెప్పలేం. కానీ ఏంటంటే అది ఆ కాలానుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉండడమే. ఇప్పుడు ఇది వాతావరణం ఎలా ఉందంటే మనం ఏం చేస్తాం, ఈ వాతావరణానికి తగ్గట్టుగా మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంకొకటి కానీ మార్చుకుంటాం, అంతే కదా. అలాగే ఈ కాలానికి అనుగుణంగా పిల్లల్ని ఏం చెప్తే వాళ్ళకి ఇష్టపడుతున్నారు, మనం ఎలా వాళ్ళని నడిపిస్తే వాళ్ళు నడవగలుగుతున్నారు, ఏం పెడితే వాళ్ళు ఇష్టంగా తినగలుగుతున్నారు, మనం మార్చుకుంటూ వెళ్ళడమే, అంతే. అలా ఈ చదువుల విషయంలో కూడా అంతే అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళని హాస్టల్లో వేయాలా వద్దా? ఒక రకంగా పిల్లల్ని హాస్టల్లో వేయడం మంచిది కాదు అంటారు, ఒక రకంగా పిల్లలు హాస్టల్లో వేయడం బెస్ట్ మెథడ్ అండి. ఎప్పుడు అని అంటే హాస్టల్లో వేస్తే అన్ని నేర్చుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అంటారు. అయితే ఈ వెయ్యకపోవడం అనేది చాలా మంచి పద్ధతి అని కొంతమంది చెప్తారు. అది ఎలా అంటే, ఇప్పుడు పిల్లలు బాగా బెంగగా ఉంటుంటారు, బాగా ఇన్నోసెంట్ పిల్లలు ఉంటారు, గబుక్కని మాట్లాడలేకపోతారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఇలా రకరకాల మెంటాలిటీస్, భయస్థులు ఉంటారు, జంకు, సిగ్గు, బిడియం, మొహమాటం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్న పిల్లలు హాస్టల్లో వేస్తే ఖచ్చితంగా వాళ్ళు సిక్ అయిపోతారు, వాళ్ళు ఇంకా పిచ్చిగా తయారవుతారు, చదువు అయితే అవ్వదు. అలాంటి పిల్లల్ని వేయకపోవడమే మంచిది. ఇక వాళ్ళు ఎలా చదివితే అలాగా, ఎంత చదివితే అంత. ఏం చేస్తాం, అందరూ ఒక స్టేజ్లో ఉండలేరు కదా. ఇప్పుడు చూస్తున్నాం బయట ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ఒకళ్ళు బాగుంటున్నారు, ఒకళ్ళు డల్ ఉంటారు. డల్ యాక్టివ్ అని చెప్పట్లేదు, ఒకళ్ళు మంచిగా సెటిల్ అవుతున్నారు, ఒకళ్ళు నార్మల్గా సెటిల్ అవుతారు, ఇంకొకళ్ళు ఇంకా లోగా కూడా సెటిల్ అవుతారు, చెప్పలేం కదా. లేకపోతే ఇద్దరు ఈక్వల్గానే అవుతారు, రేర్ కదా. అలా ఉంటే వాళ్ళ అదృష్టం, వీళ్ళ అదృష్టం, పేరెంట్స్ అదృష్టం కూడా. కాబట్టి ఇవన్నీ మనం లాటరీలు వేయలేము. సో వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఒక బాడీ కండిషన్, హెల్త్ కండిషన్స్, ఇష్టాలు ఇవన్నీ కూడా మనం కౌంట్లోకి తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పిల్లల్ని వేయకపోవడమే మంచిది. కానీ పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయ్యుండి పిల్లల్ని మనం పెంచుకోలేకపోతున్నాము, డిసిప్లిన్ నేర్పలేకపోతున్నాం, మంచి ఫుడ్ పెట్టలేకపోతున్నాం, టైంకి వాళ్ళకి మనం స్పెండ్ చేయలేకపోతున్నాం, టైం మనం ఇవ్వలేకపోతున్నాం, లేదా వాళ్ళ టైం మనం తీసుకోలేకపోతున్నాం, ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు పిల్లలు ఖచ్చితంగా ఒక స్టేజ్లో సెటిల్ అవ్వవలసిందే అని ఒక ఎయిమ్ గోల్ ఉన్న పేరెంట్స్ పెట్టచ్చు హాస్టల్లో. ఎలా అనంటే మన ఒక పిల్లలకి తెలియచెప్పాలి ఫస్ట్. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే 7 years నుంచి ఒక 14 years వరకు గురుకులాలని ఉండేవి. చాలా 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 మనకి ఎవరికి తెలియదు, బట్ విన్నాము, చదివాము.
ఎందుకు అని అంటే అది మెంటల్ ఎబిలిటీ పెరిగే, మెచ్యూరిటీ పెరిగే ఒక సమయం, ఒక ఏజ్. ఆ ఏజ్లో వాళ్ళు అన్నీ అర్థమవుతాయి, వాళ్ళు అన్నీ చదువుకోగలుగుతారు, చెప్తే జీర్ణించుకోగలుగుతారు. అది మంచిగా వాళ్ళకి ఐక్యూ కానీ ఇంటెలిజెన్స్ ఏదైనా పెరిగే వయసు, అది నేర్చుకునే వయసు. ఆ వయసులో పంపించేవారు. ఆ పీరియడ్ 7 years ఏదైతే ఉందో అన్నీ కూడా వాళ్ళు నేర్పించేవారు. ఒక డిసిప్లిన్, పద్ధతి, ఏది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనం ఏమేమి తెలివితేటలు ఎలా పెంచుకోవాలి అంటే వాళ్ళకి కూర్చోబెట్టి మిత్రలాభము, ఇంకా ఇలాంటి కథలు ఉంటాయి కదా, అవే ఎక్కువ చెప్పేవారు. పాఠాలంటే ఈ సైన్స్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏమో ఇవి పక్కన పెడదాం. వాటితో పాటు సబ్జెక్టులు కూడా నేర్పించి ఉండవచ్చు. కానీ మెయిన్ వచ్చేసి వాళ్ళు ఇవే చెప్పేవారు. దీనికి ఒక కథ కూడా చెప్తారు. మిత్రలాభంలోనే ఒక కథ ఉంది. పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు. ఒక మహారాజు గారికి 2-3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా బాగుపడట్లేదు. బాగుపడకపోతే ఆయన ఏం చేశాడు, ఎవరో ఒక సలహా ఇచ్చారు. ఒక విష్ణు దత్తు గారు అని చెప్పి ఒక గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర పెడితే పిల్లలు బాగుపడతారు. సరే ఆయన ఏం చేశాడు, మా పిల్లలందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, గురువుగారు మీరే వీళ్ళని బాగుపరచాలి అని అంటే, ఆయన తప్పకుండా మహారాజా, నాకు అంతకంటే ఉన్న బాధ్యత ఏముంది, ఒక మహారాజు గారు తర్వాత వంశస్థులు, వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళాలి, ప్రజలు సుభిక్షంగా ఉన్నారా లేదా చూడాలి, మరి వాళ్ళు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. వీళ్ళు చాలా మరి ఏ స్థానంలో ఉన్న పిల్లలు, వాళ్ళు ఎలా ఉండాలి నెక్స్ట్, వాళ్ళు నెక్స్ట్ రాజులు, వాళ్ళని తీర్చిదిద్దటం నా బాధ్యత, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. సరే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఒక్కరోజు కూడా ఏ పాఠము నేర్పలేదు ఆయన. కూర్చోపెట్టి ఉదయాన్నే లేవటము, ఆయనకి యోగాసనాలు అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి అవి నేర్పడము, టైంకి వాళ్ళు దంతధావనము అని అంటారు కదా, మనం బ్రషింగ్ అంటాం ఇప్పుడు. వాళ్ళకి బ్రష్లు చేయడము ఏ టైంకి అంటే వాళ్ళు అల్లరి చిల్లరగా ఉండి సోమరిపోతులుగా ఉండి ప్రతి వాళ్ళని ఎక్కిరించడము, ప్రతి వాళ్ళని టీజ్ చేయడం, అల్లరి చేయడము, లైక్ ర్యాగింగ్ ఇప్పుడు మన భాషలో చెప్పాలంట. అప్పుడు అలా ఉన్న వాళ్ళకి ఏ టైంకి లేస్తారు అసలు, వాళ్ళు ఒక టైం ఉండదు. ఏ టైంకి తింటారు ఒక టైం ఉండదు. ఎప్పుడు బయటకు వెళ్తారో ఎప్పుడు ఇంటికి వస్తారో. ఒక మహారాజు గారి కొడుకులు అంటే నెక్స్ట్ పాలకులు ఎలా ఉండాలి, ఆయన మొదటి నుంచి మొదలుపెట్టి అన్నీ నేర్పుతూ ఆయనకి కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా ఈ మిత్రలాభము, మిత్రభేదం అనే కథలు చెప్పాడు. ఆ కథలన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎలా ఒక మంచిగా నిగ్గు తేలి కడిగిన ముత్యాల్లాగా తయారయ్యి మంచి మెచ్యూరిటీగా తయారయ్యారట. సో ఆ రకంగా వాళ్ళని బాగుపరిచారు. ఇప్పుడు మనం హాస్టల్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు కూడా అక్కడక్కడ గురుకులాలు ఉన్నాయి. పిల్లల్ని వీలైతే ఏం చేయాలంటే సంవత్సరానికో సమ్మర్ క్యాంప్స్ ఉంటుంటాయి పిల్లలకి గురుకులాల్లో. ఒక 15 days, 3 weeks, 1 month ఉంటాయి. అలా ట్రైనింగ్ కోసం అక్కడ పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి మామూలు స్కూల్స్లో జాయిన్ చేసుకోవచ్చు. అప్పటికీ కూడా లాభం లేదు, ఒక నెల కుదరదు అని అనుకుంటే 1 సంవత్సరం పెట్టి చూడండి. లేదు అని అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పిల్లల్ని చదివించాలనుకున్నారు అన్ని సంవత్సరాలు ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ని మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఉన్న మైనస్లు ప్లస్లు ఎన్నో ఉంటాయి. మీరు ఫైనాన్షియల్గా మీట్ అవ్వగలరా లేరా, అక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు, మేనేజ్మెంట్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, ఇంకా వీళ్ళు ఫాలోవర్స్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి. అక్కడ ఫాలోవర్స్ ఉంటారు, ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, వాళ్ళు కూడా విదిలించి చదిలించి పిల్లల్ని మొట్టికాయలు వేయడము, కొట్టడం, చెవులు పీకడం, లేకపోతే మీ అమ్మ వాళ్ళు ఏం తీసుకొచ్చారు మాకు పెట్టవేంటని ఇలాంటి స్టాఫ్ ఉంటారు. మీరేం చేయాలంటే చాలా ముందుగా వెళ్ళి మీరు నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి, 3, 4, 5 ఎన్ని కావాలో, అందులో నుంచి మళ్ళీ మీరు అన్ని సర్వే చేయండి. అందులో నుంచి ది బెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోకుండా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్లో ఎందుకు పెడుతున్నామో ముందు వాళ్ళకి తెలియచేయండి. నాన్న మీరు హాస్టల్లో ఉంటే టైంకి లేవటం, తినటం, చదవటం, మీరు ఒక మంచి పోషక పదార్థం మీరు తీసుకోవాలి, నేను పెడుతున్నాను, మీకు ఒక టైంకి ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో మీకు మంచి పోషకాహారాలే ఇస్తున్నప్పుడు ఇప్పుడు నేను టైంకి ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళు టైంకి ఇస్తారుగా, టైంకి ఇస్తారు. మీరు ఏం తినాలన్నా, తాగాలన్నా, పడుకోవాలన్నా టైం ఉంటుంది. ఒక టైంకి మీకు గ్రోయింగ్ ఏజ్ ఇది. ఈ గ్రోయింగ్ ఏజ్లో మీరు బాడీలు పెరగాలి, మైండ్ మనసు వికసించాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, చదువు మీద ఇంట్రెస్ట్తో మీరు చదవాలంటే మంచి ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఆ ఫుడ్ మీరు టైంకి తీసుకోగలిగితే కదా లోపల వర్క్ చేస్తుంది. వాళ్ళు 5ంటికి తింటే రేపు 6ంటికి, ఎల్లుండి 3ంటికి తింటే పని చేయదు అది. ఒక ట్యాబ్లెట్ అయినా అంతే, డాక్టర్ ఏం చెప్తారు, ఒక టైం చేస్తాం. ఏ ఫుడ్ అయినా అంతే, ఏ పని అయినా సరే మన టైంకి చేస్తేనే వర్కౌట్ అవుతుంది అది. సో అలాంటి మంచి ఫుడ్ మీకు టైంకి వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఇంకా ఫర్దర్గా నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్, మీరు ఫర్దర్గా ఏదైనా ఒక కరాటే నేర్చుకోవాలి, ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలి, ఒక డ్రాయింగ్ నేర్చుకోవాలి, ఒక డాన్స్, ఒక సాంగ్, అలాంటివి కూడా స్కూల్స్లో ఉంటున్నాయి. ఒక 1 hour పీరియడ్స్ ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలంటే మీకు మంచి అవకాశాలు అక్కడ. ఇంట్లోనే ఉంటే మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం అమ్మా నాన్న, మీకు ఇవన్నీ సమకూర్చేది ఎవరు? మీరు అక్కడ ఉంటే మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి టైంకి మీరు వాళ్ళు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడం, కూర్చోవడం, మళ్ళీ ఇక్కడ వాళ్ళ చేతిలో మీరు ఉంటారు, చక్కగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు అని వాళ్ళకి నేర్పినట్టయితే కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి పిల్లలకి. నేను ఇది నేర్చుకోవాలి, ఆశయాలు ఉంటాయి, గోల్స్ వాళ్ళకి, నేను క్రికెట్ అవ్వాలి, స్విమ్మర్ అవ్వాలి, కుంఫు నేర్చుకోవాలి, అవి కూడా నేర్పిస్తారు. మంచి రెసిడెన్షియల్ స్కూల్స్లో నేర్పిస్తారు. సో ఆ ఆశలు తీరుతాయి కదా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఏంటంటే సో ఈ స్కూల్లో ఇటువంటి ప్రొవిజన్స్ అన్నీ, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఇందులో ఇవి ఉన్నాయి, నువ్వు సెలెక్ట్, నీకు ఏది ఇష్టమో చెప్పు నాన్న, 3 మంచివే, నీకు ఏది నచ్చుతుంది చాయిస్ అని అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా వెళ్తాను రెడీ అవుతారు. తర్వాత ఆ స్టాఫ్ అందరూ మంచి వాళ్ళు అవునా కదా కూడా ముందు మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ భయాన్ని వాళ్ళల్లో తీసేయండి. అలా కనుక మీరు పిల్లలకి చెప్పి మంచిగా దీని యొక్క ఆవశ్యకత ఇది, మీరు చదువుకోవటం అనేది ఎంత ఇంపార్టెంటో అనేది వాళ్ళకి తెలియచేయాలి. చదువుతో పాటు మీరు ఏం నేర్చుకోవాలన్నా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రిన్సిపల్ మంచివారు, స్టాఫ్ మంచివాళ్ళు, టీచర్స్ మంచివాళ్ళు, ఇంకా కోఆర్డినేటర్స్ ఎంతోమంది ఉంటారు, అందరూ కూడా మంచివాళ్ళు. ఈ 3 మంచివే, ఇందులో ఈ అవకాశాలు ఉన్నాయి, ఇందులో ఈ అవకాశాలు ఉన్నాయి, ఇందులో ఈ అవకాశాలు. నీకేదన్నా ఇఫ్ ఎనీ ఇంట్రెస్టెడ్, నువ్వు ఇందులో ఉంటే ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకో, ఇందులో ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకో, ఇందులో ఉంటే దీన్ని, అలా కనుక చెప్పినట్టయితే వాళ్ళకి ఎంత హ్యాపీగా, ప్రౌడ్గా, ఎంత ఫ్రీడమ్గా ఉంటారు వాళ్ళు. నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఈజ్ ఈక్వల్ టు హాస్టల్కి వెళ్ళాలి. ఎందుకు ఇక్కడ దొరకట్లేదు, వీళ్ళ వల్ల కావట్లేదు. ఒకవేళ భార్యాభర్తల మధ్యన ఏమన్నా ఇప్పుడు గొడవలు అలాంటివి ఉన్నా కూడా పిల్లలు రక్షించబడతారు, హాయిగా వీటికి దూరంగా ఉండగలుగుతారు. ఇంకోటి, ఇంటికి దూరంగా ఉంటే కూడా ఇంటి మీద బాధ్యత, ఇంటి సభ్యుల మీద ప్రేమ, అభిమానాలు ఇంకా పెరుగుతాయి, బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఇక్కడ లేని పిల్లలు యూఎస్లో ఉంటారు, రోజు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది, అది కావాలా, ఇది కావాలి, ఇక్కడ ఉంటే పోమ్మా పోనా మీకేం తెలుసు అంటున్నారా? సేమ్ అలా అనమాట. అంటే దూరంగా ఉండేటువంటి, దూరంగా అలా ఉంచేయడం కాదు, ఒక పీరియడ్ మీకు ఎడ్యుకేషనల్ పీరియడ్, మీ లైఫ్, మీ ఫ్యూచర్ కోసం, మీరు ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయడం కోసం ఇది ఎంతో మీకు ఉపయోగపడుతుంది నాన్న ఈ హాస్టల్ అనేది తెలియచెప్పాలి. తెలియచెప్పగలిగినట్టయితే కనుక ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లలకి హాస్టల్కి వెళ్ళొచ్చు, పంపచ్చు. మ్యామ్ ఫైనల్ ఒక విషయం చెప్పండి. మేము చాలా విషయాలు చెప్పారు కదా, హాస్టల్లో వేసే ముందు ఎంతమంది పేరెంట్స్, ఇప్పుడు ఖచ్చితంగా ఒకటే చెప్తాం, మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు, చాలా మంది తెలిసి ఇలా లేరు బయట. ఎలా అంటే ఓన్లీ చదువు, అదే ఆ పాయింట్, చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకుంటావు, ఇంట్లో ఉంటే చదువు, మొబైల్ అంటావు, సిస్టమ్ అంటావు, ఇన్ని ఉంటాయి నీకు ఫెసిలిటీస్, అక్కడ ఏమి ఉండవు, అక్కడ ఓన్లీ చదివే ఉంటదనే చెప్తున్నారు తప్ప లేదు, ఈ హెల్త్, టైం లేదు, అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్, ఆడుకోవడం, ఇలా చెప్పే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? చాలా తక్కువ చెప్తాను. వాళ్ళు ఇంకొకటి కూడా, మీరు ఇంకోటి యాడ్ చేయలేదు, మీరు ఏమైనా చేయండి, మా పిల్లవాడు బాగుపడాలి, వీడికి చదువు అవ్వాలి. ఒకవేళ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు వాడికి మానసిక స్థితి కానీ, వాడు డల్ ఫెలో కానీ అయితే 0 వచ్చినాయి, లేకపోతే 10కి 2, 3 మార్కులు వచ్చే పిల్లలు ఉంటారు. వాళ్ళని కూడా తీసుకొచ్చేసి 2 లక్షలు కట్టేసి మీరు చదువు అబ్బించాలి, వీడికి టాపర్లో రావాలి, లేకపోతే వీడికి ఎలా అయినా అన్ని అబ్బేయాలి, మీరు ఏం చేసినా మాకు ఇష్టం, వదిలింది భారం అనుకుని వెళ్ళిపోయే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, చెప్పేదానికంటే ముందు నేను ఇంకొకటి చెప్తాను అని చెప్పి పిల్లల్ని వేసేస్తే ఆ పిల్లవాడి ముఖం చూస్తూ చెప్పగలగాలి పేరెంట్స్. ఆ పిల్లవాడు ఎంత గజగజ లోపల వణికిపోతూ ఉంటాడో, ఎంత వాడికి ఏడుపు వస్తూ ఉంటుందో, ఎంత బాధ కలుగుతూ, నిజమే వాడు చదవలేడు, వాడి అల్లరి చేస్తాడు, కానీ ఇల్లంటే వాడికి ఇష్టం, అమ్మతో నాన్నతో ఉండాలి, వాడి యొక్క ఆశయం వేరే ఉండొచ్చు. నువ్వు 5 ఏళ్ల వయసులో డిసైడ్ చేయలేవు, పేరెంట్ ఐడెంటిఫై చెయ్యాలి, కానీ 5 ఏళ్లలో ఒక్కొక్క పిల్లలు ఎక్స్పోజ్ అవ్వలేకపోతారు, వాడికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు రావాలి. ఇంకా చెప్పాలంటే 12 ఏళ్ళ తర్వాతే పెట్టండి హాస్టల్లో, హై స్కూల్కి వచ్చిన తర్వాత పెట్టండి, తొందర ఏంటి, ఈ లోపల గమనించండి. ఈ లోపలే మీరు తీసుకెళ్తే పిల్లవాడి పరిస్థితి అలా ఉంటుంది. మీరు మొహం చూస్తూ చెప్పగలరా ఆ ప్రిన్సిపాల్కి ఆ మాట? మీరు ప్రిన్సిపాల్కి ఏంటి, డబ్బే పరమావధి, వాడి కొట్టో తిట్టో నీళ్ళోని చేయించో ఇంకోటి చేయించో వాడిని చదివించడానికి భయపెట్టి, అన్నిటికంటే ముందు భయపెడితే పిల్లలు చదువుతారు కదా, భయంతో చదువుతారని అది వాళ్ళు ఉపయోగిస్తారు. అయితే దీని తర్వాత వచ్చే పర్యవసానం ఏంటంటే, టీచర్స్ ఉంటారు కొంతమంది, ఆ టీచర్స్ ఈ మాటల్ని బ్రెయిన్లో పెట్టుకుని ఇవి వాడి మీద ఉపయోగిస్తారు.
నీ మొహం నీకు చదువు అబ్బకనే కదరా మీ అమ్మ బాబు ఇక్కడ పడేసి. ఎంత పెద్ద క్లాస్ స్కూల్ అయినా సరే ఈ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఖచ్చితంగా నేను విన్నాను, చూశాను, నాకు తెలుసు. వాళ్ళకు 1,00,000 రూపాయలు జీతం ఉండనివ్వండి, వీళ్ళకి 2-3 లక్షలు ఖర్చు పెట్టి పిల్లాడిని వెయ్యనివ్వండి, వీళ్ళొక ఎవరి పిల్లాడన్నా అవనివ్వండి, వాడు అనవసరం. వీళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళకి రైట్స్ ఇచ్చేసారు కదా, ఏమన్నా చేయండి, వీడిని బాగుపరచండి అని అంటే పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అటువంటి స్కూల్స్లో కూడా సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. అది 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 ఎవ్వరు కూడా కౌంట్లోకి తీసుకోవట్లే పేరెంట్స్. అదే నేను అందుకనే పిల్లవాడికి చెప్పి వాడికి దాని ఆవశ్యకత నేర్పించి చెప్పి వాడి ఇష్టపూర్వకంగా పంపించగలిగితే మంచిది. టీచర్స్ ఏం చేస్తున్నారు, ఇలాంటి పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కొట్టడము, వెక్కిరించడము, బాడీ షేమింగ్ చేయడము. ఒకవేళ పిల్లడు బొద్దుగా ఉన్నాడు, లేకపోతే నల్లగా ఉన్నాడు, లేకపోతే పొట్టిగా ఉన్నాడు, ఒరే నీ మొహానికి చదువెందుకురా, ఒరే నీ మొహానికి ఇంత ఫీజు కట్టి ఇక్కడ ఎందుకు పంపించారా, మీ అమ్మ బాబుకే నువ్వు భారం అయిపోయావు, ఇక్కడ ఏంట్రా నువ్వు చదవేంట్రా, అడ్డం అల్లరి చేస్తున్నావేంట్రా, ఇలా షేమింగ్ చేస్తే ఒకవేళ వీడికి ఏ స్విమ్మింగో నేర్చుకోవాలని ఉంది, ఏ డాన్సో నేర్చుకోవాలని ఆ అవకాశం ఉంది, వీడు అక్కడికి కూడా వెళ్ళలేడు. మరి ఉపయోగం ఏంటి? తల్లిదండ్రులు అన్నీ నేర్చుకుంటాడు, చదువు కూడా రావాలని పెట్టిన ఒక ఎయిమ్ ఏమైపోయింది, ఆ పర్పస్ ఏమైంది? ఈ టీచర్స్ వల్ల కూడా 50% పిల్లలు గోల్ని కానీ వాళ్ళ ఇష్టాన్ని కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు. సగం తల్లిదండ్రులు, సగం టీచర్స్. అందుకని ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్కి కానీ అట్లే వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్స్కి కానీ వార్డెన్కి కానీ ఈ ఫాలోవర్స్ ఉంటారు స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు. అబ్బా కొంచెం మా బాబుని చూస్తూ ఉండండి, మా పాపను చూస్తూ ఉండండి అని చెప్తారు. జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఆ చెప్పినప్పుడు వీక్ పాయింట్స్ ఏమీ చెప్పకండి వాళ్ళకి. కొంచెం అల్లరి చేస్తాడు, కొంచెంసేపు నిద్రపోతాడమ్మా, కొంచెం లేపుతూ ఉండండి, ఇలాంటి వీక్ పాయింట్స్ వాళ్ళకి అసలు చెప్పకూడదు. చెప్పాలంటే మీ బాబుకు చెప్పండి, మాస్టర్ చెప్పినట్టు మీరు లేవండి, చక్కగా టైంకి వెళ్ళు, చక్కగా తిను, చదువుకో, ఆడు, పాడని పిల్లవాడికి చెప్పండి. వాళ్ళకి చెప్పకండి. చెప్పడం వల్ల వీడు 2 విధాల కుంగిపోతాడు. ఒక పక్కన వేసినందుకు హాస్టల్లో, ఇంకొక పక్కన వాళ్ళు వీడికి రేపటి నుంచి ఇస్తున్న ట్రీట్మెంట్ ముందుగానే ఊహిస్తాడు వీడు. పిల్లలు చాలా జీనియస్లు, చాలా జీనియస్లు, మనకన్నా మేధావులు. వాళ్ళు ఊహిస్తారు, అమ్మో చెప్పేసింది మమ్మీ డాడీ చెప్పారు, దానికి సిద్ధపడలేకపోతాడు. నేను ఇంటికి వచ్చేస్తానని అనలేడు, రానివ్వరు కదా, ఖచ్చితంగా ఇక్కడ పడేయాలి. ఆ మాటలు వాళ్ళు అలా చెప్పారంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని శాసనమే కదా. ఇది శాసనం అయిపోయింది. రేపటి నుంచి వాడు మనల్ని హింస పెడతాడు. రెండిటి మధ్యలో వాడు నలిగిపోవడం కాదు, హింస. వాడు చదవలేడు, తినలేడు, తాగలేడు, పక్కవాడితో మాట్లాడలేడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, గిల్టీ వాడికి నిండుగా నింపి అలాంటి మాటలు చెప్పి వదిలిపెట్టి వెళ్తే పక్క పిల్లవాడు ఆబ్వియస్లీ కొంచెం చదివే పిల్లలు ఉండొచ్చు. దాదాపుగా ఈ రోజుల్లో ఎవరు డల్ ఫెలోస్ ఉండట్లేదు. వాళ్ళందరూ వీళ్ళని షేమింగ్ చేస్తూనే ఉంటారు ఏదో విధంగా. ఇంకా వీడు ఎలా చదువుతాడు? పక్కవాడితో పెన్సిల్ కావాలని అడగలేడు, దాహం వేస్తుందన్నా అడగలేడు, పోనీ ఇద్దరం కలిసి కాసేపు కథలు చెప్పుకుందామన్నా మాట్లాడలేడు, ఆడలేడు, పాడలేడు, వాళ్ళతో తిరగలేడు, లోన్లీ అయిపోతాడు, ఒంటరితనం. అలా ఇంట్రావర్ట్స్గా తయారవడానికి కూడా ఇదొక రీజన్. ఆ తల్లిదండ్రులు ఈ తప్పు అస్సలు చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఫైనల్లీ హాస్టల్లో వేసే పేరెంట్స్ అన్ని విధాల పిల్లల్ని రెడీ చేసుకోవాలి, మెంటల్గా వాళ్ళని రెడీ చేయాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి హాస్టల్లో వేయడం అనేది. ప్రతి ఒక్క మాటని పిల్లల ముందు ఆచి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లలతో మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.